ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం బచ్చల ఆకుకూర. ఈ బచ్చల ఆకుకూరని ఇది వెడల్పుగా ఆకు అనేది మందంగా ఉంటుంది. ఇలా పెద్ద పెద్ద ఆకులతో ఉంటుంది. ఈ విధంగా పెద్ద పెద్ద ఆకులతో చూడడానికి పాలకూర లెక్క ఉంటుంది, కానీ దీని ఆకు అనేది వెడల్పుగా మందంగా ఇలా ఉంటుంది. కాడలు కూడా మందంగా ఉంటాయి. ఈ ఆకుకూరని వాటర్లో ఈ విధంగా కట్ చేయకముందే ఈ విధంగా కడుక్కోవాలి. ఈ విధంగా కడగడం వల్ల దాంట్లో ఉన్న మట్టి అంతా వెళ్ళిపోతుంది. ఈ విధంగా 2-3 సార్లు ఈ విధంగా కడగాలి. కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా, కొద్దిగా కరివేపాకు, ఒక 4 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, ఎల్లిపాయలను ఈ విధంగా ఒక గడ్డ ఎల్లిపాయలను తీసి ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్. ఈ విధంగా తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక 2 టీ స్పూన్లంతా ఆయిల్ పోయాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు వేయాలి. ఇలా జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. 4 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లిపాయలను ఈ విధంగా వేసుకొని నూనెలో వేయించుకోవాలి. 1 గడ్డ వెల్లిపాయలది, 1 ఉల్లిగడ్డ, ఇది ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను కూడా ఇందులో ఈ విధంగా వేయాలి. ఈ ఉల్లిగడ్డ వేగిన తర్వాత బచ్చలాకు తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గించుకోవచ్చు. ఇందులో సెలీనియం, నియాసిస్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మెదడు నరాల ఆరోగ్యానికి ఇదిగా మంచిగా పనిచేస్తుంది. చర్మానికి కొత్త మెరుగు తెస్తుంది. మూత్ర విసర్జన సమస్య ఉన్నవారు రోజు బచ్చలాకుకూర కషాయాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేగిన తర్వాత ఈ కట్ చేసుకున్న ఒక టమాటాను వేసుకొని ఈ విధంగా నూనెలో వేయించుకోవాలి. ఇది నూనెలో బాగా వేయించుకున్న తర్వాత బచ్చల ఆకుని కందిపప్పుతో కలిపి తింటే గర్భిణీ స్త్రీల ఎదుర్కొనే ఈ మలబద్ధక సమస్యను తగ్గుతాయి. ఆకులలో బచ్చలాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిని తీగల బచ్చ, కండబచ్చ అని ఎక్కువగా కండబచ్చని మన వాడుకలో ఉంది. హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ సాల్ట్ ఈ విధంగా వేసి మంచిగా నూనెలో వేయించుకోవాలి. ఇలా వేగిన టమాటా కూడా ఈ విధంగా వేగిపోతుంది. ఇలా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఈ బచ్చలాకుని ఇందులో వేయాలి. ఇది కూడా నూనెలో ఇలా కలుపుతుంటేనే అది వేగిపోతుంది. ఎక్కువ టైం అనేది ఏం పట్టదు. ఇలా కలుపుతూనే ఉండాలి, వేగిపోతుంది. ఈ విధంగా ఉడికిపోతుంది. ఈ బచ్చలాకు వల్ల మూత్ర విసర్జనలో సమస్యలు ఉన్నవారు రోజు ఈ బచ్చలాకు
కషాయాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ బచ్చలాకు రసాన్ని కాలిన పుండ్ల పైన మీద పెడితే ఈ పుండ్లు అనేటివి తొందరగా మానిపోతాయి. మూత్రపిండాలలో రాళ్ళు రాకుండా ఈ బచ్చలాకు కాపాడుతుంది. రోజు తీసుకోవడం వల్ల మనకెన్నో లాభాలు ఉన్నాయి. పచ్చకామర్లు వచ్చిన వారు ఈ బచ్చల కూర తినడం ద్వారా త్వరగా తగ్గుతాయి.